పాపం ఎక్కువైనప్పుడు మానవాళి అందరూ అజ్ఞాన మార్గంలో పోచుండగా భూదేవి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది, స్వామి ఈ మానవులు ముక్తాత్ములు కావాలంటే ఎలా స్వామి? అన్ని పాప పనులు చేస్తున్నారు, అజ్ఞానాంధకారంలో సంచరిస్తున్నారు స్వామి. భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం బుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. హే ప్రభో పరమేశ్వర, ప్రారబ్ధ కర్మలో విహరిస్తున్నటువంటి ఈ మానవులందరూ ముక్తి పొందాలంటే ఏమైనా మార్గము ఉన్నదా స్వామి అని చెప్పి బిడ్డలపైన కరుణించి, బిడ్డలు అజ్ఞానాంధకారంలో విహరిస్తున్నారు, అజ్ఞానమన చీకట్లో పయనిస్తున్నారు, పాప మార్గంలో పయనిస్తున్నారు. ఈ మానవులు ముక్తి పొందుట నిమిత్తమై ఏమైనా మార్గము ఉన్నదా స్వామి అని ఈ భూదేవి వెళ్ళి శ్రీ మహావిష్ణుని ప్రార్థించింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కరుణించి ప్రారబ్ధం బుజ్యమానోపి గీతాభ్యాసరత సదా సముక్తస్స సుఖీ లోకే కర్మనానోపలిప్యతే. ఓ భూదేవి, ఎవరైతే ఈ భగవద్గీత పారాయణ చేస్తారో వారందరూ కూడంగా ఈ ప్రారబ్ధ కర్మల నుండి విముక్తులవుతారు, సమస్త పాపముల నుండి విముక్తులై ముక్తాత్ములై తీరుతారు. ఈ గీతాపారాయణ చేస్తే చాలు. ఈ గీతాపారాయణ చేస్తూ గీతలో చెప్పినట్టు ఆచరిస్తే చాలు, వాళ్ళందరూ తరిస్తారు భూదేవి అని చెప్పినాడు. ఈ భగవద్గీత పారాయణ చేస్తే చాలు అందరూ తరిస్తారు, కైవల్యాన్ని పొంది తీరుతారు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువే చెప్పినటువంటి ఉపదేశము. అందుకోసము భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం బుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. ప్రారబ్ధం బుజ్యమానోపి గీతాభ్యాసరతః సదా సముక్తస్స సుఖీ లోకే కర్మనానోపలిప్యతే. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోచితేత్. పతిస్వర్షన్న కురువంతి నలనీదలమంభసాం. తామరాకు నీటిలో ఉండిన నీరు అంటబడినట్లు మహాపాపాది పాపాన్ని గీతాభ్యాసం, ఈ గీతాధ్యానం కరోచితేతు. ఈ గీతాభ్యాసమును ఎవరు చేస్తారో, గీతాధ్యానంలో నిమగ్నులవుతారో, గీత చెప్పినట్టు ఎవరు ఆచరిస్తారో వాళ్ళు సమస్త మహాపాపాది పాపములు చేసినా సరే అన్ని పాపముల నుండి విముక్తులైపోతారు. ఈ గీతాపారాయణ చేసిన పుణ్యపురుషులు అందరూ తరిస్తారు. గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. ఎవరైతే భగవద్గీత పారాయణ చేస్తారో గీత ఉన్న చోట సమస్త తీర్థములుంటాయి. గీతాయాః పుస్తకం యత్ర పాఠ ప్రవర్తతే. ఈ గీత ఎక్కడ ఉంటుందో, ఎక్కడైతే నియమపూర్వకము గీతాపారాయణ చేయబడుచున్నదో తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదేని తత్ర వైహి. ఎవరైతే భగవద్గీత పారాయణ చేయు చోట, భగవద్గీత ఉన్న చోట సమస్త తీర్థములు ఉంటాయి అక్కడిని. గీతాయా పుస్తకం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. ఎవరైతే ఇప్పుడు ఎక్కడెన్నో గయామున్న ఎన్నో దివ్య తీర్థములు ఉన్నాయి కదా, అన్ని తీర్థముల యొక్క పుణ్యము భగవద్గీతలోనే ఉంది. ప్రతిరోజు భగవద్గీతకు నమస్కారం చేసుకుంటే చాలు, ఆ భగవద్గీతను పారాయణ చేస్తే చాలు, సమస్త తీర్థములు సమస్త దేవతలు భగవద్గీతలోనే ఉన్నారు. గీతలో దేవతలు ఉన్నారా? సర్వే దేవశరుషయో యోగినః పన్నగాశయే గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః సహాయో జాయతే శీఘ్రం యత్ర గీత ప్రవర్తతే. ఎక్కడ గీత భగవద్గీత ఉంటుందో, ఎక్కడ నియమపూర్వకముగా గీతాపారాయణ చేయబడుచున్నదో, సర్వే దేవశరుషయో యోగినః పన్నగాశయే గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః
ఎవరైతే భగవద్గీత పారాయణ నియమపూర్వకంగా పారాయణ చేస్తుంటారో ఆ చోట దేవతలు, మహర్షులు, గోపబాల ఆదిశేషుడు, గోపాలులు, గోపికలు, గోపబాలులు, ఆదిశేషుడు, నారదుడు, ఉద్ధవాది మహర్షులంతా కూడా ఆ చోటనే ఉంటారు. ఆ గీతాపారాయణ వింటూ ఉంటారు ఆ మహత్తులంతా. సాహాయో జాయతే శీఘ్రం ఎత్ర గీత ప్రవర్తతే. ఆ చోట ఉండి అట్టి గీతాపారాయణ చేస్తున్నటువంటి భక్తునికి ఏ ఆపదలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా వెంటనే వచ్చి వాళ్ళందరూ రక్షిస్తూ ఉంటారు, కాపాడుతూ ఉంటారు గీతాపారాయణ చేస్తున్న పుణ్యభక్తుణ్ణి. వాళ్ళందరూ తరిస్తారు. ఎవరైతే భగవద్గీత పారాయణ చేయలేనప్పటికైనా, చదువు శాస్త్రాలు రానప్పటికైనా, మహనీయులు చెప్పుచుండగా వినాలే తరించాలని అట్టి ఉత్సాహముండి అట్టి ప్రయత్నంతో మహర్షులు చెప్పుతుండగా విని తరించాలని ఇచ్చ కోరిక కలిగినటువంటి పుణ్యపురుషులు, అట్టి భక్తులంతా కూడా వైకుంఠాన్ని చేరి విష్ణువుతో సహా ఉండిపోతారు వాళ్ళంతా. చూశారా? చదువు రాదు అనవద్దు. చదువు వచ్చినా భగవద్గీతను పారాయణం చేసినప్పటికైనా అచంచలమైనటువంటి భగవంతుని యందు భక్తి లేక పాండిత్యమును అభివృద్ధి చేసుకొని భగవంతుడు చెప్పినట్టు, గీత చెప్పినట్టు ఆచరణ లేకపోతే తరించలేరు. ఎలా? దీనికి చక్కటి ఉపమానం చెప్తాను. శ్రీకృష్ణ పరమాత్మ ఒక రథం పైన కూర్చుంటాడు. 4 గుర్రాలు ఉంటాయి. 4 వేదాలే 4 గుర్రాలుగా వర్ణించినారు. ఆ గుర్రాలను చేతిలో, ఆ గుర్రాల యొక్క పగ్గాలు చేతుల పట్టుకొని వెనకకు ఇలా త్రిప్పుతూ అర్జునునికి ఉపదేశం చేసినట్టు ఉంటుంది కదా. భగవంతుని యొక్క రథారూఢుడై, రథసారథి అయి కృష్ణ పరమాత్మ అర్జునుడు వెనకకు మెడ త్రిప్పి ఉపదేశం చేస్తూ ఉన్నట్టుగా చిత్రపటం ఉంటుంది. అట్టి చిత్రపటమును అక్కడ పెట్టుకొని ఒక పండితోత్తముల వారు ఉపన్యాసం చెప్పుతూ ఉన్నాడు. చాలా గొప్పగా చెప్తున్నాడు. అద్భుతమైనటువంటి ప్రబోధాలు చేయుచుండగా చైతన్య ప్రభుల వారు అక్కడికి వచ్చినాడు. ఆ దివ్యమైన ప్రబోధములు చేయుచుండగా ఆ సభలో మా గురుదేవులు ఉపన్యాసం గురించి ఏం చెప్పుతున్నాడని నవ్వుతున్నారు. భక్తుల ఆనందమును చూస్తుంటే ఆ పండితోత్తముల వారి యొక్క ఉపన్యాసము ఆకాశ వీధిలో రెపరెపలాడుచున్నది. ఆనంద ఉత్సాహంతో పొంగుతూ చెప్పుతున్నాడు. వెంటనే ఆ భక్తులంతా నవ్వుతున్నారు, ఆనంద సాగరంలో మునిగిపోయినారు. ఆ చైతన్య ప్రభుల వారు దూరంలో వచ్చి వింటూ ఉన్నాడు. ఆ ప్రబోధాలు విని పండితుల వారు గొప్పగా చెప్పుతున్నాడు. భక్తులు ఆనందంతో వింటున్నారు. కానీ ఒక్క భక్తుడు మాత్రం ఏడుస్తూ ఉన్నాడు. కన్నీటి ధారాధారములు కారుతూ ఉన్నాయి. వాళ్ళందరూ ఆనందసాగరంలో మునిగిపోతున్నారు. నైనా నవ్వుతున్నారు, చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆ చైతన్య ప్రభుల వారు వచ్చి ఆ భక్తుని అడిగినాడు. ఆ భక్తుడి నుండి, స్వామి నాకంతా తెలియదు స్వామి, నా దేవుడు లోకాలను సృష్టించిన ఆ భగవంతుడు కృష్ణ పరమాత్మ 701 శ్లోకమును చెప్పి రథము నిలబడి ఉన్నది. పైన కూర్చొని ఉన్నాడు అర్జునుడు. వెనుకకు తల త్రిప్పి ఇట్లా ఉపదేశము చేయుచుండగా నా దేవదేవుడైన కృష్ణ పరమాత్మ మెడ ఎంత నొచ్చిందో కదా స్వామి అని ఏడ్చినాడు ఆ భక్తుడు. ఉపన్యాసం పైన దృష్టి లేదు. నా దేవదేవుడైనా, నా ఇష్టదైవమైన, లోకాలను సృష్టించిన కృష్ణ పరమాత్మ మెడ ఎంత నొచ్చిందో కదా ఇలా త్రిప్పుకొని చూస్తూ ఉంటాడు ఉపదేశం చేస్తూ. మెడ నొచ్చింది నా దేవునికని బాధపడినాడే కానీ అవన్నీ ఏమి వినలేదు. అప్పుడు చైతన్య ప్రభుల వారు ఆనందించినాడు. ఆహా, ఇలాంటి భక్తి భగవంతుని పైన ఉండాలి. చదువులు రాకున్నా సరే
ఆ భగవంతుని పైన విశ్వాసము కలిగి భగవంతుని ఏకాగ్రత దృష్టితో దేవుని చూస్తూ ఆ సాకార రూపమును స్మరణ చేస్తూ ఉండినా చాలు కైవల్యము సిద్ధిస్తుంది భక్తులకు. ఇది నిజమైన భక్తి నాయన. భగవంతుని పైన అచంచలమైన భక్తి అలా కలిగి ఉండండి, మీరందరూ తరిస్తారని చైతన్య ప్రభుల వారు లోకానికి అందించిన దివ్య సందేశం. అందుకోసమే ఈ భగవద్గీతను ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళందరూ ముక్తాత్మ. గీతా శ్రేయోహం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహం గీతా జ్ఞానముపాశ్రిత్య త్రిలోకాన్ పాలయామ్యహం. గీతను ఆశ్రయించి నేను ముల్లోకాలను పాలన చేస్తున్నాను. గీత నా మందిరం. గీతా శ్రేయోహం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహం గీతా జ్ఞానముపాశ్రిత్య త్రిలోకాన్ పాలయామ్యహం. గీత నా మందిరము, గీతయే నా నివాస మందిరము. గీతను ఆశ్రయించి నేను ముల్లోకాలను పాలన చేస్తున్నాను అన్నాడు కదా భగవంతుడు భగవద్గీతలో. ఇది గీతా మహాత్మ్యంలో ఉన్నది. ఈ శ్లోకాలన్నీ భూదేవికి చెప్తాడు శ్రీ మహావిష్ణువు. అందుకోసము ఈ గీతలో లేనిది ఎక్కడా లేదు, సమస్తము గీతలోనే ఉన్నది. అందుకోసమే గీత భగవంతుని యొక్క ముఖపద్మము నుండి ఉద్భవించినటువంటి రోజు గీతా జయంతి. మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున గీతామాత జన్మించిన రోజు ఈరోజు. అందుకోసమే భగవద్గీతను మీరు పారాయణ చేస్తే చాలు. గీతా 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 అనగా అనగా త్యాగ పురుషులైపోతారు వాళ్ళు. గీతను త్రిప్పి చదవండి. గీతా తాగి ప్రకృతి వికృతులు. గీత త్యాగి త్యాగము తాగము అనే పదాలు వస్తాయి. అది ప్రకృతి వికృతులు. త్యాగ పురుషులు అంటారు, త్యాగము చేసిన పురుషులు అంటారు. అందుకోసమే ఈ గీతను స్మరణ చేసిన చాలు. గీత 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 అంటే చాలు వాళ్ళు త్యాగ పురుషులైపోతారు. గీతను స్మరించినా చాలు వాళ్ళకు మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రములు ఎందో కోకల్లోలుగా మహర్షులు ఉపదేశం చేసినారు.